గత వారంలో 2 తిమోతి 3వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడి ఉంచున్నాను. పౌలు తిమోతితో చివరి దినాలలో ఎటువంటి వారుగా దేవుని బిడ్డలు తయారవుతారు, ఎటువంటి లక్షణాలు మనం చూస్తామనే విషయము అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తను చెప్పి ఉన్నాడు. చివరి దినాలలో పైన భక్తి ఉంటుంది కానీ భక్తిని వెంబడించేవారుగా వారు ఉండరు. దేవుని యొక్క శక్తిని తృణీకరించిన వారుగా ఉంటారు. వాళ్ళలో కనబడే లక్షణాలు ఎన్నో ఆ 2 తిమోతిలో చాలా స్పష్టంగా మాట్లాడినాడు. వాళ్ళ సొంతమును ప్రేమించేవారు, డబ్బును ప్రేమించేవారు, గర్వపడేవారు, వాళ్ళు చాలా అహంకారులుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయతను చూపిస్తారు, అపవిత్రులుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు, ప్రేమ లేని వారుగా ఉంటారు. ఇంకా ఆ యొక్క లోకాన్ని, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారి కంటే లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఇవన్నీ క్రైస్తవుల గురించే మాట్లాడేది, బయట వారి గురించి కాదు. దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తారు, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అనేది చెప్పేది బయట వారి గురించి కాదు, దేవుణ్ణి వెంబడించే వారి గురించే మాట్లాడుతున్నాడు. గమనించాలి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నేను గత సందేశంలో మీతో పంచుకున్నాను. ఫాల్స్ గాడ్లీనెస్, అబద్ధపు దైవభక్తి, పైన ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు పాటిస్తున్నాము, క్రైస్తవ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాము, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాము, కార్యక్రమాల్లో పాలు పొందుతున్నాం, కానీ మన బ్రతుకులలో ఏ మార్పు రావట్లేదు. ఈ లక్షణాలు మన నుంచి పోవట్లేదు, దాన్ని మనము జయించట్లేదు. ఎందుకు అని మనము చూసుకొనున్నాం. ఎందుకు ఆ కారణము అంటే, ఏ పాపపు స్వభావం మనం కలిగి ఉన్నామో ఆ నేచర్ని ఎలా జయించాలనో ప్రతి దినము మనము జాగ్రత్త పడట్లేదు, కనుక దైవభక్తిలో ఎదగట్లేదు, దైవభక్తి కలిగిన జీవితంలో ఆ నేచర్తో డీల్ చేయట్లేదు. కాబట్టి ఆ లక్షణాలు అలాగనే ఉన్నాయి. కృతజ్ఞత లేని తత్వం అట్లనే ఉంది, అవిధేయత లక్షణం అట్లనే ఉంది, ఈ గర్వము, అహంకారము అట్లనే ఉంది, ఆ పాత బిహేవియర్ అలాగనే ఉంది, ఆ పాత మాట్లాడే విధానము అలాగనే ఉంది, సంబంధాలు అలాగనే ఉన్నాయి. కానీ బయట మాత్రము నేను ప్రార్థనలోకి వస్తున్నాను, కూడికలో కూర్చుంటున్నాను, అన్నిట్లో పాలు పొందుతున్నాను, క్రైస్తవ పదాలను వాడుతూ ఉన్నాను, బట్ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ చేంజింగ్ ఇంటర్నలీ. లోపల ఏ మార్పు కలగట్లేదు. ఎందుకంటే బయట ఆచారాలకు నేను అలవాటు పడ్డాను, కానీ అంతరంగంలో నేను మార్పు చెందాలి, నా యొక్క స్వభావమును మార్చుకోవాలి, నా యొక్క తత్వమును, వైఖరిని మార్చుకోవాలి, బుద్ధులు, గుణాలు మార్చుకోవాలి, నా అలవాట్లు మార్చుకోవాలి, నా సంబంధములు మార్చుకోవాలి, లోకంతో నా వ్యవహారాలు మార్చుకోవాలి అన్నట్లుగా క్రైస్తవుడు, ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ వర్కింగ్ విత్ హిస్ నేచర్. అందుకోసమే పైన మాత్రము ఆధ్యాత్మికమైన ఏంటిది వేషము లేకపోతే అలంకరణ కనబడుతూ ఉంది, కానీ ఆధ్యాత్మికంగా నడిచే వారంగా లేకపోవడానికి కారణము వీఆర్ నాట్ వర్కింగ్ అపాన్ అవర్ సెల్ఫ్. మనము రక్షించబడ్డాము, కానీ రక్షించబడిన వాళ్ళము మనం ఆత్మలో నూతన పరచబడ్డాం, కానీ ఈ పాత శరీరము, ఈ పాత నేచరు, ఈ పాత మనస్సును దాన్ని అలాగనే వదిలేస్తున్నాము. ఒకవేళ వదిలేసినట్లయితే అది మనల్ని పరిపాలించేటట్టుగా మనకు ఉంటుంది. ఆ యొక్క నేచర్ యొక్క లక్షణాలు, సిన్ఫుల్ నేచర్ యొక్క లక్షణాలు బయటికి కనబడతా ఉంటాయి. అందుకోసమే పౌలు గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం అంటాడు, శరీరానికి ఆత్మకు వైరం అంటాడు. ఒకవైపున శరీర ఫలం ఏంటిదో మాట్లాడతాడు, ఇంకొక వైపున ఆత్మ ఫలం ఏంటిదో మాట్లాడతాడు. కానీ ఈ శరీరాన్ని మనము ఎలా జయించాలంటే ఆత్మను అనుసరిస్తూ ఈ శరీరమును, శరీర ఫలమును మనం జయించే వారంగా మనం ఉండాలని
అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న, వర్క్ ఆన్ యువర్ స్పిరిచువాలిటీ. బయట నేను బైబుల్ చదువుతున్నాను కదా, ప్రేయర్ మీటింగ్లు అటెండ్ అవుతున్నాను కదా, మంచిగానే అన్ని క్రైస్తవ పదాలు వాడుతున్నాను కదా, క్రైస్తవ సిద్ధాంతాల గురించి అడగండి నేను చెప్తాను, ఇవన్నీ ఉన్నాయి కానీ ఆత్మీయత లేదు. దేర్ ఇస్ నో వాక్ విత్ గాడ్, దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అందుకోసమే వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటారు, చేతులెత్తి వాళ్ళు మంచిగా స్తోత్రాలు చెప్తారు, మంచి వాయిద్యంతో వాయిస్తారు, మంచిగా పాటలు పాడతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళలో డబ్బును ప్రేమించేవారుగా ఉంటారు, లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటారు, సంబంధాలు కట్టుకునేవారుగా ఉంటారు. వారి జీవితాలలో ఎటువంటి మార్పు మనకు కనబడదు. ఎందుకు అంటే they are thinking that spirituality is all about following these traditions. నేను వెళ్తున్నాను కదా, నేను చదువుతున్నాను కదా, నేను పాడుతున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తత్వం అది అనుకుంటున్నారు. క్రైస్తత్వం అది కాదు. క్రీస్తును వెంబడించడము క్రైస్తత్వము. క్రీస్తు యొక్క గుణగణాలను మనలో అలమర్చుకొని మనల్ని మనము మార్చుకొని దేవుని యొక్క ఆత్మ సహాయమును, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని, వాక్యపు సహాయమును తీసుకొని మనల్ని మనము ఆ వాక్యమనే అద్దంలో చూసుకొని మన ప్రవర్తన ఎలాగుందో, మన నడక ఎలాగుందో, మన విధానాలు ఎలాగున్నాయో పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, మార్చుకుంటూ, దేవునికి సమర్పించుకుంటూ వెళ్ళడమే దైవభక్తితో బ్రతికే బ్రతుకది. కానీ మన దృష్టిలో దైవభక్తితో బ్రతికే బ్రతుకు ఎక్కడి వరకు పరిమితమైంది? ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నామా లేదా, సండే చర్చ్ అటెండ్ అవుతున్నామా లేదా, కాసేపు బైబిల్ చదువుతున్నామా లేదా, పాటలు పాడుతున్నామా లేదా, కానుకలు ఇస్తున్నామా లేదా, క్రైస్తవ సిద్ధాంతాల గురించి నాకు అవగాహన ఉందా లేదా, ఇంకా మంచి మంచి పదాలు పాడతాము, షాలోమ్ అంటాము, ప్రైజ్ ది లార్డ్ అంటాము. దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తత్వానికి గుర్తు కాదు. కేవలం బైబుల్ పట్టుకుంటే మనం క్రైస్తవులం కాదు. ఆదివారంకి ప్రార్థనకు వస్తే మనం క్రైస్తవులం కాదు. క్రీస్తు యొక్క గుణగణాలు మనలో పరిపూర్ణము చేయబడాలి. ఇంతకుముందే పాటలు పాడినాము, నిన్ను వెంబడించేదను, లోకాశలను ఏమాత్రము నేను ఒప్పుకుంటాం ఇట్లా వచ్చి. కానీ బయటికి వెళ్ళిన వెంటనే లోకంను తప్ప దేవుణ్ణి కాదు మనం వెంబడించేది. మార్క్ దీస్ వర్డ్స్ తిమోతి, నువ్వు ఎఫెసీ ప్రాంతంలో ఆ దేవుని బిడ్డలకు సేవ చేస్తూ ఉన్నావు. ఇగో ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకో, రాసుకో. ఎందుకంటే ఒక సేవకునిగా నా బాధ్యత నెక్స్ట్ తరంలో ఉన్న సేవకులకు దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పే బాధ్యత నాది. విను, రాసుకో, మార్క్ చేసుకో. సేవలో ఇవి తప్పకుండా నువ్వు చూస్తావు. ఏంటిది అంటే చివరి దినాలలో దేవుని బిడ్డలు దైవ భక్తి చూస్తారు కానీ దైవ శక్తిని తృణీకరించేవారుగా ఉంటారు. ఫాల్స్ గాడ్లీనెస్. సంగమా, ఆ లక్షణాలు నేను కొందరిలో చూస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు నిలబడినట్టుగా కనబడతారు కదా, రేపటి దినం వాళ్ళు కనబడరు. అటువంటి వారు ఎక్కువ దూరము వెళ్ళరు. ఎందుకంటే వాక్యపు పునాది లేదు, దేవుడిని ఆత్మలో వెంబడించేది లేదు, మార్పు చెందేది లేదు, కేవలం ఆచారాలు పాటించడము, వాళ్ళలో సత్తా లేదు. శోధన దినమున వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు పడిపోతారు, లోకస్తులుగా మారిపోతారు, దేవుని తృణీకరించేవారుగా అవుతారు, దేవుని దూషించేవారుగా అవుతారు. రాను రాను దేవుని తృణీకరించి దేవునికి దూరంగా పోయేవారు అవుతారు. గనుక ఈ యొక్క హెచ్చరికను చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరత ఉంది. మీరు ఎటువంటి క్రైస్తత్వం బ్రతుకుతున్నారో నాకు తెలియదు. మీకు మీరు తయారు చేసిన క్రైస్తత్వమా, లేకపోతే ఈ బైబిల్లో చెప్పబడుతున్న, ఇక్కడ బోధించబడుతున్న క్రైస్తత్వంను మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు చూసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. యు కమింగ్ హియర్ డస్ నాట్ మేక్ యూ స్పిరిచువల్. మీరు ఇక్కడ రావడము, వాక్యాలు వినడము, తెలుసుకోవడము మిమ్మల్ని ఆధ్యాత్మికతలో నడిపించదు. ఎప్పుడు వరకు నడిపించదు అంటే
మిమ్మల్ని మీరు గ్రహించి పరిశీలించుకొని ఆ వాక్యానుసారంగా మీ బ్రతుకులను దేవునికి అర్పించుకున్నప్పుడే మార్పు అనేది ఆ యొక్క దైవిక లక్షణాలు మనలో పుట్టడము ప్రారంభమవుతాయి. దేవుని యొక్క గుణగణాలు మనము అలమర్చుకోవడము, దైవిక జీవితంలోనికి అడుగు పెట్టడము ప్రారంభమవుతుంది. అందుకోసమే ఇక్కడ ఎదగని వారు, ఎదగకుండా కనబడేవారు ఎందుకు అట్లా ఉంటారంటే వాళ్ళకు ఒక వ్యక్తిగతమైన జీవితము, ప్రార్థన జీవితం ఉండదు, దేవునితో గడిపే సమయం ఉండదు, ఒక డివోషన్ టైం ఉండదు. వాళ్ళు మోకరించి దేవుణ్ణి వెతకరు, ప్రార్థన చేయరు, దేవునితో సంబంధం ఉండదు, దేవునితో ప్రేమ ఉండదు. అదే ఇక్కడి వరకు తీసుకొని వస్తారు. అదే నటన, అదే వేషము, అదే పైనున్న దైవభక్తి ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ దేవుడిని అక్కడ వెంబడించని వారు ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఏం వెంబడిస్తారో నాకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, రాను విపత్తికరమైన దినాలలో మనం వెళ్తా ఉన్నాము. ఈ విపత్తికరమైన దినాలలో జ్ఞాపకం పెట్టుకోండి, మెనీ విల్ ఫాలో అవే. చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారు, దేవునికి దూరంగా అవుతారు. అది అవడానికి కారణము దేవుడు కాదు, అవడానికి కారణము ప్రాథమికంగా సాతాను కాదు. ఆ రకంగా అవడానికి కారణము దేవుడిచ్చే ఆ యొక్క వనరులను కానీ, ఆ రిసోర్సెస్ కానీ, ఏవైతే మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి తన ఆత్మనిచ్చినాడో, తన వాక్యాలు ఇచ్చినాడో, వాటిని సరిగా మనం వాడుకోక, మన జీవితాన్ని సమర్పించుకోక, సాతానికి మనం చోటునిచ్చి, లోకానికి మనం చోటునిచ్చి, విశ్వాసంలో బలహీనమవుతూ సన్నగిల్తూ విశ్వాస భ్రష్టులయ్యే ఆస్కారాలు ఉన్నాయనే సంగతిని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏదో సొంతగా చెప్తున్నట్టుగా నన్న ముఖాలు మీరు చూడకండి. 1 తిమోతి 4వ అధ్యాయానికి మనం వెళ్దాం. 1 తిమోతి 4వ అధ్యాయము ఈ వారమంతా నా ముందు తీసుకొని వచ్చిన అధ్యాయం ఇది. వచనాలు ఇవి, దయచేసి గమనించండి. 1వ వచనం నుంచి చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం సెలవిస్తున్నాడో, తిమోతికి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం అక్కడ గమనిద్దాము. ద స్పిరిట్ క్లియర్లీ సేస్, అంటే హీఈస్ బ్రింగింగ్ ఏ డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ప్రత్యక్షతను అపోస్తలుడైన పౌలుకు దయచేసినాడు. ఒక ప్రవచన రీతిగా ఫ్యూచర్లో జరగబోయేవి, లేటర్ డేస్లో జరగబోయేవి దేవుడు అపోస్తలుడైన పౌలుకు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ కూడా బయలుపరిచినట్లుగా చూస్తున్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, ఏ బిడ్డలైతే పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో అనుదినము వింటారో, విననికి ప్రయత్నం చేస్తారో, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు, దేవుడు ఏం మాట్లాడుతుండో అర్థం చేసుకోగలుగుతారు, దేవుడు ఎటు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వని వాడు, హోలీ స్పిరిట్కి చోటు ఇవ్వని వారు, దేవుని బిడ్డలారా ఎటు వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కానట్టుగా బ్రతుకుతారు. ఇక్కడ స్పష్టంగా పౌలు పరిశుద్ధాత్మతో అనుసంధానము చేయబడి, ఒకటి చేయబడి, ప్రార్థనలో బహుశా లేకపోతే ఏ సమయంలో ఈ ప్రత్యక్షత ఆయన కలిగింది నాకు తెలియదు, కానీ స్పిరిట్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ సేస్ దీస్ థింగ్స్ అబౌట్ ద లాస్ట్ డేస్ అని మాట్లాడుతున్నాడు. చివరి దినాలలో ఇవి సంభవించబోతున్నాయని ఎందుకు మాట్లాడుతున్నాడండి? చాలా మటుకు రివైవల్ గురించి మాట్లాడుతూ ఉంటాము, ఆత్మలు రక్షించబడే దాని గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో చివరి దినాలలో ఎక్కువ శాతం మాట్లాడబడిన మాటలు ఏం తెలుసా? ఉన్న విశ్వాసం నుంచి పడిపోయి విశ్వాస భ్రష్టులు అవుతారని ఎన్నో పర్యాయాలు లేఖనాలు మనం చూస్తూ ఉన్నాము. 2 తెస్సలోనికకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభు రాకడక ముందు అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారని, లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులలో నేను విశ్వాసం కనుగొంటానా అనేసి అంటున్నట్లుగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన విశ్వాసము చివరి వరకు కాపాడుకున్న వాడే రక్షించబడునని విశ్వాసం గురించి అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా,
రాను రాను కనబడేవారు కనబడకుండా ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు, నిలబడిన వారు ఎంతమంది పడిపోబోతున్నారో మనకు తెలియదు. కానీ సాతాను వాడికి కలిగిన శక్తి అంతా వాడుతున్నాడు. ఇప్పుడు అనేక రీతులుగా విశ్వాసులను తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విశ్వాసులకు ఆ తీవ్రత లేదు, సీరియస్నెస్ లేదు దేవునితో. అయ్యో నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నేను విశ్వాసంలో ఎదగాలి, నేను విశ్వాసం ద్వారానే నేను రక్షించబడ్డాను, దేవుని యొక్క రాజ్యం యొక్క నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసకర్త అయిన క్రీస్తును చూచి పరిగెత్తమని చెప్పినాడు. నా యొక్క విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా నేను చూసుకోవాలి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఏమనుంది? మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలని రాయబడి ఉంది. యూదా పత్రికలో విశ్వాసము, పరిశుద్ధమైన విశ్వాసంలో ఎదుగుమని రాయబడి ఉంది. అదే యూదా పత్రికలో విశ్వాసం కోసం పోరాడండి అని అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎంతో అవసరత ఉంది. నీవు నీ విశ్వాసంలో ఎంత కట్టబడుతున్నావో, ఎంత దేవునికి సన్నిహితంగా చేర్చబడుతున్నావో నీవు నేను పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. లేని పక్షంన ఒక రోజు వస్తుంది, శోధన దినమున శోధకుడు ఈడ్చుకొని వెళ్ళే దినము ఒకరోజు రాబోతుంది అనే సంగతి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు? ఏమంటున్నాడు? స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ రివీలింగ్ దీస్ థింగ్స్. పరిశుద్ధాత్ముడు ఈ విషయాలు బయలుపరుస్తున్నాడు అంట. ఏం బయలుపరుస్తున్నాడు? సేస్ దట్ ఇన్ ద లేటర్ టైమ్స్ some will abandon their faith. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉంది అక్కడ? విశ్వాసులు విశ్వాస భ్రష్టులగుదురని. ఏమవుతారంట? బయట వాళ్ళ గురించి కాదండి, ఇట్లనే కూర్చొని పాటలు పాడేటోళ్ళు, గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు, రెగ్యులర్గా కార్యక్రమాలలో పాలు పొందేవాళ్ళు, ఒక రోజు రాబోతుందంట వాళ్ళకి కనబడట్లేదే. ఎక్కడున్నారు వాళ్ళు? ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుడినే విడిచి బతుకుతున్నారు, లోకంతో ఒకటైపోయినారు, పాపంతో ఒకటైపోయినారు, ఇంకా దేవుని యందు నిరీక్షణ వాళ్ళలో లేదు. ఏ విశ్వాసం బట్టి అయితే వాళ్ళు రక్షించబడ్డారో వాళ్ళలో ఇంకా విశ్వాసం లేదు. ఎందుకు లేదు? నేను మరలా అడుగుతున్నాను, దేవుని బిడ్డలారా, దీనికి కారకులు ఎవరు? దేవుడు మన కోసం చేయగలిగింది సిలువలో ప్రాణం పెట్టి చనిపోయినాడు. మనల్ని ఒంటరి వారుగా వదలకుండా, అనాథులుగా వదలకుండా తన ఆత్మను సంచకరువుగా, ఒక గ్యారంటీగా మనం నడిపించడానికి, నిత్య శ్వాసం పొందుకోవడానికి దేవుడు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మను ఇస్తూ ఆయన ద్వారా కృపా వరాలు కూడా ఇచ్చినాడు. అదే కాకుండా సంఘానికి ఆయన యొక్క వాక్యమునిచ్చినాడు. అదే కాకుండా సంఘాన్ని ఆధ్యాత్మికతలో నడిపించడానికి నాయకులను నియమించినాడు. సరైన బోధించే వారిని మనకు బోధించడానికి దేవుడు ఒక వరంగా ఇచ్చినాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనం విశ్వాస భ్రష్టులు అవుతున్నామంటే దాని కారణము బయట మనం తీసుకోవడానికి వీల్లేదు. వేరే దేన్నో మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు. వీ కెనాట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. మనము ఎదగకపోవడానికి కారణము మనమే అనే సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎప్పుడు నేను చెప్తా ఉన్నాను, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే టు యూ. మీరు ఒకసారి లోకంలోకి వెళ్ళండి, ఎన్ని ఆప్షన్స్ మనకు పెట్టినాడు. దేవుని లేని బ్రతకడానికి, లోకాన్ని వెంబడించడానికి, లోకానికి అతుక్కొని బ్రతకడానికి ఎన్ని ఆప్షన్స్ సాతాను మన ముందు పెట్టినాడు. ఒక్కసారి ప్రార్థన వెంటనే మీరు చూడండి, దేనికి కనెక్ట్ అవుతున్నాం మనము. అటువంటి కనెక్షన్లు పెట్టుకొని
స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఎక్కడ వస్తుంది? దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఆలోచన చేయమని ఈ ఉదయకాల సమయంలో మీకు హెచ్చరికిస్తున్నాను. విత్తనాలు లేకుండా పంట కావాలి, రాత్రి పడుకొని ఉదయం లేసే లోపల చెట్టు మొలకెత్తి ఫలం ఇవ్వాలి అనే ఆలోచనలు కలిగిన వాళ్ళం మనము. ప్రయాసపడేది లేదు, సమర్పించుకునేది లేదు, మార్పు చెందేది లేదు. అనవసరమైన వ్యర్థమైన వాటిని పక్కన పారేసి నేను దేవుని వెతుకుతాను, దేవుని యొక్క ముఖాన్ని వెతుకుతాను, దేవుని యొక్క సన్నిధి నేను వెతుకుతాననే చెప్పేది లేదు, పక్కన పెట్టేది లేదు. దేవుని బిడ్డలారా, పెట్టకుండా అతుక్కొని బ్రతకండి. ఆ ఫలమే మనకు కనబడుతుంది, ఆ ఫలమే మనల్ని ఒక రోజు భ్రష్టులుగా చేస్తుంది అనే సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలా. విశ్వాస భ్రష్టులు అవుతారంటే దాని అర్థం ఏంటిది? ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నట్టు వారే కదా. క్రైస్తత్వంలో ఒక సిద్ధాంతం ఉంది, ఒక వర్గం వాళ్ళు ఈ రీతిగా నమ్ముతారు, వన్స్ సేవ్డ్ యు ఆర్ ఆల్వేస్ సేవ్డ్. ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావు అంటే ఏది ఏమైనా ఇక నువ్వు పడిపోవు, నువ్వు చివరి వరకు నువ్వు ఉంటావనే సిద్ధాంతాన్ని బోధించేవారు ఉన్నారు. వన్స్ సేవ్డ్ యు ఆర్ ఆల్వేస్ సేవ్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న హెచ్చరిక, ఇట్స్ అ డైరెక్ట్ రెఫ్యూటేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్. ఇఫ్ యు ఆర్ వన్స్ సేవ్డ్ యు ఆర్ ఆల్వేస్ సేవ్డ్, దెన్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ వెదర్ యూ విల్ లూజ్ యువర్ సాల్వేషన్ ఆర్ నాట్. నువ్వు భ్రష్టుడు అవుతావా లేదా అనేది, నీ రక్షణ పోగొట్టుకుంటావా లేదా అనేది నువ్వు చింతపడవలసిన అవసరత నీకు ఏమాత్రము ఉండదు. కానీ దేవుడు తన లేఖనాలలో బయలుపరిచిన విషయం ఏంటిదంటే, నీవు జాగ్రత్తగా లేనట్లయితే నీవు విశ్వాస భ్రష్టుడు అవుతావని, విశ్వాసాన్ని కోల్పోతావని లేఖనాలు చెప్తావని. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఆ యొక్క 15వ అధ్యాయంలో ఆ పునరుద్ధానం గురించి అంతా మాట్లాడి, మీరు మీ విశ్వాసాన్ని వదులుకోకండి, బలహీనులు కాకండి. అట్లా బలహీనము అయ్యే వాళ్ళం మనం కాదు. విశ్వాసం నుంచి ష్రింక్ అయిపోయేసి మన రక్షణను కోల్పోయేవారము మనము కాదు. మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, విశ్వాసంలో మీరు ఎదగండి అని అక్కడ హెచ్చరిక ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద లాస్ట్ డేస్, లేటర్ డేస్? పీపుల్ who say they belong to God will leave their faith. ఏ కారణాలతో వదులుతారో తెలియదు. సాతాను ఎన్ని కారణాలు తీసుకొని వస్తాడో, ఏ బలహీనతను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరిని దాడి చేస్తాడో నాకు తెలియదు. కానీ ద ఎండ్ గోల్ ఆఫ్ సేటన్ విల్ బి టు సీ దట్ యు లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చే ఆ నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకొని సాతాన్తో పాటు యుగ యుగములు ఆ నిత్యము మండుచున్న అగ్నిలో నేను తీసుకొని వెళ్ళే పన్నాగము వాడు రచించి, వాడు 24 గంటలు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నానని వాడు పథకము రచిస్తూనే ఉన్నాడు. మనము ఎలాగున్నామంటే ఏమీ జరగనట్లుగా, ఏమి జరగట్లేదు అన్నట్టుగా మనము నిర్లక్ష్యతతో, అలక్ష్యముతో మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని పోతున్నాం కదా, వెళ్తున్నాం కదా, అటెండ్ అవుతున్నాం కదా, ప్రేయర్కి వస్తున్నాం కదా, ఏదో పెద్ద మెహర్బానీ చేసినట్టు ప్రేయర్కి రావడమే పెద్ద ఫేవర్ చేసి. ఎవరికి ఫేవర్ చేస్తున్నారు మీరు? హూ ఆర్ యూ ఫేవరింగ్ ఇన్ యువర్ లైఫ్? ఇక్కడికి రావడము నీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నీవు వస్తున్నావు. ఇక్కడికి రావడము దేవుని యొక్క విధులు విధానాలు ఏంటిదో తెలుసుకొని బాగుపడడానికి వస్తున్నాం. నువ్వు రాకపోతే నువ్వే పోతావు, నువ్వు ఆలస్యం వస్తే నువ్వే పోతావు. కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో మనం చూస్తాం, కొద్దిగా ఆలస్యంగా పోతే తినడానికి భోజనాలు ఉండవు, అక్కడ ఖాళీ అయిపోతాయి. ఎందుకు లేదు తినడానికి అంటే నువ్వు ఆలస్యం వచ్చినావు. నువ్వు హల్లెలూయా. ట్రైన్ దగ్గరికి ఆలస్యంగా పోండి, మీకు అర్థమవుతుంది. ఏరోప్లేన్ దగ్గర మీద అది మీకు ఫ్లైట్ ఒక టైం ఉంటే గంట ముందే మీరు వచ్చి అక్కడ వెయిట్ చేయమని చెప్తారు. ఆలస్యంగా పోండి, మీకు అర్థమవుతుంది ఏరోప్లేన్ అక్కడ ఎయిర్పోర్ట్లో మీరు ఏం చేస్తారో. దేవుని బిడ్డలారా, ఒక టైం రాబోతా ఉంది. మెనీ ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ జర్నీ. మీరు మీ ప్రయాణం పోగొట్టుకోవడానికి చెప్పట్లేదు నేను. మీ ప్రయాణంలో మీరు విశ్వాస భ్రష్టులై ఇన్ని సంవత్సరాలు మీకు బోధించినప్పటికీ
మీరు భ్రష్టులు అయ్యేటట్టుగా చూడడానికి కాదు ప్రయాసపడేది. We did not dedicate ourselves, leave all the things of the world, ఇవన్నీ వదిలి సమర్పించుకొని ఇన్ని సంవత్సరాలు బోధించి మిమ్మల్ని విశ్వాస భ్రష్టులుగా చూడడానికి కాదు. పౌలు కూడా అదే చింత ఆయనకి ఏంటిదంటే, ఐ వాంట్ టు ఆఫర్ యూ యాజ్ వర్జిన్ టు గాడ్, ఒక కన్యకను సమర్పించినట్లుగా మచ్చ లేకుండా దాగు లేకుండా మిమ్ములని తండ్రికి ఆ కుమారునికి అప్పగించడానికి నేను ప్రయాసపడుతున్నాను అనేసి ఆయన రీతిగా చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ లీడర్స్, నిజంగా దైవ భక్తితో దైవ ఆలోచనతో నడిచేవారు, దేవుని కోసం ప్రయాణమయ్యే వాళ్ళు ఆలోచన చేసే విధానం ఏంటిదంటే, విశ్వాసుల దగ్గర ఏం లబ్ధి కలుగుతుందో వాళ్ళు దానికోసం కాదు ప్రయాసపడేది, వాళ్ళని దేవుని కోసం నిలబెట్టడానికి, దేవుని రాజ్యంలో నిలబెట్టడానికి, చివరి దినం వరకు తీసుకెళ్ళి ప్రభువా నీ బిడ్డలను ఈ రీతిగానే నడిపించగలిగినాను అని చెప్పడానికి వాళ్ళు ప్రయాసపడేది. దేవుని బిడ్డలారా చెప్తున్నా కానీ శ్రద్ధ లేని తత్వము మీలో ఒకవేళ చూసినట్లయితే ఒక రోజు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తీవ్రంగా మిమ్మల్ని వ్యవహరించడం మొదలు పెడతాడు. ఎందుకంటే నిర్లక్ష్యము మనలోనికి ప్రవేశించింది కనుక. ఒకటే ఒక వచనంలో మనము ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏంటిదంట, రాబోయే దినాలలో వచ్చే దినాలలో చాలా మంది విశ్వాస భ్రష్టు, అపోస్టసీ, స్పిరిచువల్ అపోస్టసీ. మరలా నేను చెప్తున్నాను, దేవుని యొక్క ప్రభావము మన పైన ఉండాలన్నా, సాతాను యొక్క ప్రభావం కిందన్నా మనం బ్రతకాలన్నా అది మనం తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. వాట్ వి చూస్ ఫర్ అవర్ సెల్వ్స్. దేవుని కన్నా చోటు ఇవ్వాలి, సాతాన్ కన్నా చోటునివ్వాలి, దేవుని ఆత్మ కన్నా చోటునివ్వాలి, సాతాన్ ఆత్మ కన్నా చోటు ఇవ్వాలి. న్యూట్రల్ గ్రౌండ్ లేదు. దేవుని బోధ కింద మనం కట్టబడాలి. లేని పక్షం నా సాతాను వాడు బోధ తీసుకొని వస్తూనే ఉంటాడు. రెండిట్లో దేన్నో ఒక దాన్ని నమ్మి బ్రతకాలి మనము. ఈ కిందటి వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, ద స్పిరిట్ సేస్ దట్ ఇన్ ద లేటర్ టైమ్స్ సమ్ విల్ అబాండన్ దర్ ఫెయిత్ అండ్ ఫాలో డిసీవింగ్ స్పిరిట్. ఈదర్ యూ ఫాలో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ యూ ఫాలో ద స్పిరిట్ ఆఫ్ ద డీమన్స్. There is no neutral ground, church. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఒకప్పుడు మనము దేవుణ్ణి వదిలి పాపంలో చచ్చిన వారం వలె ఉంటూ లోకాశలు చేత ఈడవబడుతూ ఆ యొక్క అవిధేయతలో నడిపించే ఆత్మను అనుసరించిన వారంగా మనం ఉన్నాం. There was a spirit that led us into disobedience. రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మ ప్రభావం కిందకి మనం వచ్చినాము. లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డము, పరిశుద్ధాత్మతో గడపడము, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ప్రార్థించడము, పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతుండో వినడము. దేవుని బిడ్డలారా, we are called to walk in the spirit, live in the spirit, overcome the world by the power of the spirit. Look at our lives. There is no scope for the spirit of the Lord. పరిశుద్ధాత్మకు ఏ మాత్రము చోటు ఇవ్వకుండా మనము బ్రతుకులు ఒకవేళ సాతాన్ గాడు గమనించినాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? ఆ నాసి రకమైన వాడు ప్రవేశించడం మొదలు పెడతాడు. దేవుని బోధలో కట్టుకోవడము అశ్రద్ధ మీరు చూపించండి, వాడు మెల్లగా గమనించి నిన్ను పడవేసే బోధను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. విశ్వాసంలో నువ్వు కట్టుకోకుండా ఎదగడం గమనించినాడు అనుకోండి, వాడు మెల్లగా విశ్వాస భ్రష్టుడుగా చేసే పనిలో వాడికి వచ్చేస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మెనీ విల్ అబాండన్ ఫెయిత్
విశ్వాసాన్ని పడవేసుకొని మోసగించు ఆత్మల వైపున వెళ్ళిపోతారంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు నచ్చితే ఏంది, నచ్చకపోతే ఏంటి, లేఖనాలు ఇలా రాయబడి ఉన్నాయి, ఇవి జరగబోతున్నాయి. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నము మీరు చేయాలి. యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బికాస్ గాడ్ ఈస్ క్లియర్లీ రివీలింగ్ దట్ దీస్ ఆర్ ద డేస్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. ఆ తిమోతి దినాలు, దాని తర్వాత ఇంకా ఈ చివరి దినాలలో వీఆర్ గోయింగ్ టు సీ దీస్ థింగ్స్. డిసీవింగ్ స్పిరిట్స్, మోసగించు ఆత్మ. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? మోసగించు ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మోసగించేవారు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? తలంస్తే కదా, దాని గురించి ఆలోచన చేస్తేనే కదా కేర్లెస్గా బ్రతుకుతూ ఉంటాం. ఏం కాదులే అని యాటిట్యూడ్. దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందే కొందరిని ఎలా లాక్కొని పోయినాడు సంగతులు మీకు తెలియవా? ఇఫ్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్, అనదర్ స్పిరిట్ విల్ కమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ కానీ, అటాక్ ఆ దురాత్మతోని కానీ. ఎందుకు అంటే మనము వీఆర్ నాట్ లెట్టింగ్ అవర్ సెల్వ్స్ టు బి లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మనల్ని మనం అప్పగించుకోవట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వేరే ఆత్మ ప్రభావము చూపించడము మనం చూస్తాము. ఎలా? ఇక్కడ చూడండి ఏమని రాయబడింది. ఎలా? that they will abandon their faith, follow deceiving spirits, things taught by demons. దయ్యముల యొక్క బోధను అనుసరించి మోసపోతారంట. ఆలోచన చేసినారా? నువ్వు దేవుని బోధలో అన్న కట్టబడాలి, లేకపోతే ఆ సాతాన్ గాని బోధ చేత అన్నను బోధించబడాలి. న్యూట్రల్ గ్రౌండ్ లేదు. దేవుని ఆత్మ చేతన ప్రభావంలోనికి మనం బ్రతకాలి. లేని పక్షంన మీరు నేను సాతాడు మనల్ని మోసగించే ఆ ఆత్మ చేత వాడు ఏం చేస్తాడు? ప్రభావంలోనికి తేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. న్యూట్రల్ గ్రౌండ్ లేదు. దైవ భక్తితోనే బతకాలి, లేకపోతే లోకపు బ్రతకాలి. న్యూట్రల్ గ్రౌండ్ లేదు. లూక్వామ్ జీవితం లేదు. నులివెచ్చని బ్రతుకు లేదు. అటన బ్రతకాలి, ఇటన బ్రతకాలి. కానీ దేవుని బిడ్డలారా, న్యూట్రల్ గ్రౌండ్ లేదు. చీకటైనా వెలుగానా న్యూట్రల్ ఏమంటారండి? నులివెచ్చినంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వేడి లేదు, చల్లగా లేదు. కానీ వెలుగు చీకటిని ఎట్లా మనం డిస్క్రైబ్ చేస్తాం? మధ్యలో చీకటి వెలుగు, వెలుగు చీకటి అట్లాంటిది లేదు. వెలుగన్నా చీకటన్నా. ఈ ఉదయము పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని మరొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎవరో వచ్చి నిన్ను మోసం చేయరు. ఇక్కడ దురాత్మలు ఉన్నాయి, ఆ దయ్యంలో యొక్క బోధలు ఉన్నాయి, తప్పుడు బోధలు ఉన్నాయి. కానీ నీ అశ్రద్ధ వాళ్ళకు చోటునిస్తూ ఉంది. నీ శ్రద్ధ దేవునికి చోటునిస్తూ ఉంది. నీ నిర్లక్ష్యత వాళ్ళకు అవకాశం ఇస్తుంది. నీ యొక్క తీవ్రత పరిశుద్ధాత్మను నీ జీవితంలో ప్రభావం చూపించేటట్టుగా అవకాశం ఇస్తామని. మీరు గమనిస్తున్నారో లేదో, టీవీలో కానీ, మొబైల్స్లో కానీ, సినిమాలలో కానీ, సీరియల్లో కానీ మన దాకా వచ్చేటి ఏంటి తెలుసు? ఏమనుకుంటున్నారు మీరు? అవి చాలా కేర్లెస్గా చూస్తూ ఉంటారు మీరు అంతా కదా. ఏంటిది అది? ఒకసారి ఆ ఫేస్బుక్ తెరిచి ఒకసారి అవన్నీ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, ఒక వీడియోతో ఒకటి వచ్చేది. అక్కడ వాళ్ళు చూపించేవి ఏమనుకుంటున్నారు మీరు? పవిత్రమైనవా? దైవభక్తిలో నడిపించేవా? సగం బట్టలు వేసుకొని కనిపించేవి,
అవి దైవభక్తికి సంబంధించినయా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూడండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అదొక బోధ, అది మీకు అర్థం కావట్లేదు. మీ దాకా రావడానికి సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే అడ్వర్టైజ్మెంట్ వాడుతుంటాడు. అడ్వర్టైజ్మెంట్లో ఒక బోధ, ఒక మోడల్ని పెట్టి మీరు ఇలా అవ్వాలనుకుంటున్నారా, ఈ క్రీమ్ని వాడండి. మీరు ఇలా అవ్వాలనుకుంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి. అంటే హీస్ కమింగ్ విత్ ఎ రాంగ్ డాక్ట్రిన్. హీస్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్సైడ్ అండ్ టెలింగ్ యూ ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. నువ్వు సరిగా సృష్టించబడలేదు, నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు ఏదైనా చేయాల్సిందే దానికి. ఫాలో యువర్ హార్ట్. ఒక హీరోయిన్ వచ్చి అంటది, మీ హృదయాన్ని మీరు వెంబడించండి. ఆ బోధ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇక్కడ బోధించే సరిగా వినము, వాక్యము సరిగా చదవము, ఈ బోధ లోపలికి రావట్లేదు. చెప్పని బ్రదర్ చెప్తానే ఉంటాడు, కొన్నిసార్లు గట్టారు చెప్తా ఉంటాడు. అని చెప్పని నేను చేసేది నేను చేసుకుంటా అన్న వైఖరి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? అడ్వర్టైజ్మెంట్ చూసి ఏం చేస్తారు? ఆ బోధ లోపలికి వస్తుంది. ఇక్కడేమో మీ సొంతమును నిరాకరించి జయించి దేవుని కోసం బ్రతకండి అని ఇక్కడ బోధించబడతా ఉంటే, అక్కడ వాళ్ళు వేరే బోధ, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బోధ వస్తుంది. మీ హృదయాన్ని మీరు అనుసరించండి, మీ డ్రీమ్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఎవరికి వినకండి. ఆడోళ్ళారా, మీరు మొగోలతో సమానము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇళ్ళల్లో పోరాడుతుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఫెమినిజం. యు ఆర్ నో లెస్. దేవుని బిడ్డలారా, సృష్టి పరంగా అందరు సమానమే, కానీ పొజిషనల్ పరంగా దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టినాడో వాక్యంలో అది తెలుసుకోక, నేర్చుకోక, రోల్స్ ఏంటిదో తెలుసుకోక, రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏంటిదో తెలుసుకోక, ఎలా మనల్ని సృష్టించి ఎక్కడ పెట్టినాడో తెలుసుకోక, ఈ అడ్వర్టైజ్మెంట్లు, సినిమాలు, ఆ బాలీవుడ్ యాక్టర్లను, హాలీవుడ్ యాక్టర్లను, ఆ టాలీవుడ్ యాక్టర్లను చూసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? బోధించబడుతున్నాము. మాకేం తక్కువ, మొగోల కంటే మేమేం తక్కువ, మొగోలు మేం వినేది ఏంటిది, వాళ్ళకేంది మేము లోబడేది. ఎక్కడి నుంచి వస్తుంది అది? బైబిల్ అట్లా ఉందా? స్త్రీ యొక్క శిరస్సు పురుషుడు అని ఉంది, పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు అని ఉంది. ఒక ఆర్డర్ పెట్టినాడు దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏముంది? పురుషులారా, మీ భార్యల్ని క్రీస్తు ప్రేమించినట్లుగా మీరు భార్యలను ప్రేమించానుంది. భార్యలతో ఏమంటున్నాడు? సంఘము క్రీస్తుకి ఎట్లా లోబడుతుందో భార్యలారా మీ భర్తల కట్టలో. ఎక్కడ నేర్చుకుంటున్నాం ఈ సిద్ధాంతాలు? మనము టీవీ బాగా చూసి, మొబైల్ ఫోన్లు బాగా చూసి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారో అట్లా బ్రతకనికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎట్లా ఎంటికలు వేసుకుంటారో మనం వేసుకోనికి చూస్తున్నాం. వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటారో అట్లా బట్టలు వేసుకోనికి ప్రయత్నం చేస్తాం. బట్టలు చింపుకొని తిరుగుతా ఉంటే ఒక బిచ్చగాడు నిలబడి, అరే కొత్త బిచ్చగాడు వచ్చినట్టున్నది, ప్యాంట్లు చింపుకొని తిరుగుతున్నారు, ఇంకా అండర్వేర్లు కనపడేటట్టుగా బతుకుతున్నారు. అంటే మెంటల్ అవుతున్నారు. అవి నాకు అర్థం కావట్లేదు. మోడెస్టీ, ఒక పరిశుద్ధత ఏంటిదో అర్థం కాని పరిస్థితి. చింపుకొని తిరగడం ఏంటిది నాకు అర్థం కాదు. ఉన్న బట్టలు కప్పుకోవడానికి వేసుకుంటాము, చింపుకొని తిరుగుడు ఏంది? ఏడు నుంచి వస్తున్నాయి ఇవన్నీ? బోధ. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక సూపర్ఫిషియల్ లెవెల్లో. ఇంకా కొద్దిగా లోతుకి పోతే ఇంకా దేవుణ్ణి అటాక్ చేసే బోధ, దేవుని యొక్క దైవత్వంను అటాక్ చేసే బోధ ఈ ప్రోగ్రాంలోనే ఉంటుంది. దేవుడు ఎక్కడ అనే ప్రోగ్రాంలు కనబడుతుంటాయి, నాస్తికత్వం కనబడుతుంటుంది, దేవుణ్ణి విరోధించే మన చుట్టూ కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా లేనట్లయితే, ఇఫ్ వి ఆర్ నాట్ కేర్ఫుల్, మార్క్ మై వర్డ్స్, దేవుడు మనల్ని యాక్చువల్గా ఇక్కడ ఎందుకు పెట్టినాడు తెలుసా? ఆయన చేత ప్రభావించబడ్డానికి,
ఆయన చేత నడిపించబడ్డానికి, ఆయన చేత బోధించబడ్డానికి, కానీ ఇక్కడికి రావడానికే కష్టపడుతుంటారు, నేర్చుకోవడానికే కష్టపడుతుంటారు, విననికే కష్టపడుతుంటారు, నిలుగుతూ ఉంటారు, నసుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇదే వైఖరి మనల్ని ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? లోబడని తత్వము. మీ విశ్వాసమే మీరు పొడుగుట్టుకునే వరకు తీసుకొని వెళ్తుంది. అది మీ నిర్లక్ష్యము. నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఒకటి నేర్పిస్తూ ఉన్నాను, దాంట్లో కట్టబడతలేరు. కానీ ప్రమాదం ఎవరికి? నష్టం ఎవరికి? చెప్పండి, నష్టం ఎవరికి? విన్నా కట్టుకోవట్లేదు, చెప్తున్నా మార్చుకోవట్లేదు, వింటూ వింటూ అలవాటు అయిపోయినాము. ఈ మోడ్లో కూడా వచ్చేసినాము. దేవుని బిడ్డలారా, మార్పు చెందేది ఎప్పుడు? చదవండి, అదే 4వ అధ్యాయం చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును. ఇప్పుడు వీళ్ళు మోసపరిచేవారు ఒక బోధతో వస్తారు, వేషధారణతో అబద్ధాన్ని మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళని ప్రేరేపించే ఆత్మ ఎవరు? వేరే ఆత్మ, దురాత్మ. అంటే మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఉందా లేదా? ఉందా లేదా? చదవండి ఇంకా. దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులై ఈ యొక్క వీళ్ళు చలామణి అవుతుంటారు, కొత్త బోధ పట్టుకొస్తారు. చాలా ఇంట్రెస్టింగ్. ఓ మాట నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు ఎందుకు విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టులు అవుతున్నారనే ప్రశ్నను మనం అడుగుతున్నట్లయితే, బహుశా దే నీడ్ సంథింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ దే ఆర్ బిలీవింగ్ రైట్ నౌ. కొత్తగా చెప్పేటోడు కొత్త కోణంలో, కొత్త మర్మాలు, కొత్త కొత్త విషయాలు చెప్పే, బహుశా వీళ్ళకి అది వినే దుర్ద ఉన్నట్టున్నది. ఏం చేస్తారు తెలుసా? మెల్లగా అటువంటి వారికి ఆకర్షించబడతారు. రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఇట్లనే ఒక తమ్ముడు నాకు ఒక లింక్ పంపించినాడు. అన్న, ఈ మెసేజెస్ చూడన్న, చాలా పవర్ఫుల్గా వాడబడుతున్నాడు, శక్తివంతంగా వాడబడుతున్నాడు సేవకుడు, చాలా ఇప్పుడు హైదరాబాద్ కూడా వస్తున్నాడు అని అక్కడ పంపించినాడు. అవునా అన్న. ఒకసారి ఆ లింక్ తెరిచి అది ఏం ఛానల్, ఆయన పేరేంటిదో ఒక్కసారి రీసెర్చ్ చేసి చూస్తే, ఆయన పలికే మాటలలో దేవునికి విరుద్ధమైన ఒక లిస్ట్ తయారు చేసి వాపస్ పంపించిన ఆయనకు. నేను, ఈయన నువ్వు పవర్ఫుల్ అని చెప్పేది లేదన్నా, మస్తు మెరకల్ చేస్తున్నాడు, చాలా పవర్ఫుల్గా వాడబడుతున్నాడు అన్న. అంటే ఆగవాయ్ అని ఆయన డాక్ట్రిన్స్ బైబిల్లో లేని ఏమేమైతే చెప్తున్నాడో నోరు తెరిచి ఆయన భాషలు మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు తీసుకొని మాట్లాడుతున్నాడు. రఫాయేలు అని, అవి బైబిల్లో లేని పదాలు ఏవేవో తీసుకొని, ఏవో పుస్తకాలంట, ఆ పుస్తకాలలో ఇవన్నీ మర్మాలు దాగున్నాయని చెప్తున్నాడు. వీళ్ళంతా క్రైస్తవులు గుమ్మగూడిపోతున్నారు ఆయన దగ్గరికి. ఏంటంటే మెరికల్ జరుగుతున్నాయి అక్కడ, పవర్ఫుల్గా వాడు. ఏవై, అరే పిచ్చోడా, మోసగించు ఆత్మ ఉన్న సంగతి మర్చిపోయినావా? దే విల్ బ్రింగ్ ఆల్ న్యూ స్టఫ్, కొత్తది తేంగన్నారు. ఈ పాస్టర్కి చాలా మిస్టరీస్ చెప్పే దేవుడు కృపావరాలు ఇచ్చినట్టున్నాడు, మాకు అటువంటి పాస్టర్ కావాలా. వెళ్ళిపోతారు. Why are they abandoning their faith and embracing teachings taught by demons?
ఆ దయ్యములు బోధించే బోధకు ఎందుకు ఆకర్షించబడతా ఉంటారంటే, దయ్యం ఎప్పుడైనా కానీ ఇది నువ్వు నమ్మినది అంత మంచిది కాదు, నేను చెప్పేది చూడు, నువ్వు అది చాలా శ్రేష్టమైంది. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. దేవుడు చెప్పింది, దేవుడు ఏం చెప్పినాడు, నువ్వు దేవుడిలాగా తయారైపోతావు, నువ్వు మంచి చెడ్డలు నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు బోధ వస్తుంది చూడండి, అవ్వ దగ్గరికి బోధ, మంచి చెడ్డలు నువ్వు తెలుసుకుంటావు, నువ్వు దేవుడిలాగా తయారైపోతావు, దేవునికి ఇష్టం లేదు, నువ్వు దేవుడిలాగా అయిపోతే నువ్వు దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు తినద్దన్నాడు. బోధ మీకు అర్థమవుతుందా? బోధ తీసుకొని వస్తాడు సాతాను, మన మైండ్ని ఆకట్టుకుంటాడు, మనసుని ఆకట్టుకొని మెల్లగా ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. వి వాంట్ సంథింగ్ న్యూ. అందుకోసం కొంతమంది బిలీవర్స్ కొద్ది రోజులు ఇక్కడ, కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులు అక్కడ తిరుగుతూ ఉంటారు. దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉంటారు. ఒక దగ్గర స్థిరత్వం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఏ కొత్తోడు కనబడంగానే ఉరుకుడే ఉరుకుడు, జంపింగే జంపింగ్. ఎందుకు? కొత్త విషయాలు మాట్లాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు కొత్త విషయాలు మాట్లాడడానికి వాళ్ళు పిలువబడలేదు. ఏవైతే బయలుపరచబడినాయో అవి బోధించి వాళ్ళని నడిపించడానికి వాళ్ళు పిలువబడ్డారు. హల్లెలూయా. ఈ ఉన్న సత్యాలను అర్థం చేయించి దేవుని మార్గంలో నడిపిస్తూ దైవభక్తిలో కడుతూ చివరి దినం వరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించేటట్టుగా వాళ్ళు ప్రయాసపడడానికి పిలువబడ్డారు. కొత్త కొత్త కోణాలు, సొంత అభిప్రాయాలు, ఊహతో కూడిన బోధలు తీసుకురావడానికి వాళ్ళు పిలువబడలేదు. వాళ్ళు అవన్నీ ఎందుకు చేస్తారు తెలుసా? ప్రజలను ఆకట్టుకోవడానికి, ఒక సంఖ్య తయారు చేసుకోవడానికి, ఒక వాళ్ళ ఏమంటారు సామ్రాజ్యం తయారు చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మోసాన్ని వాడతారు, పద్ధతులు విధానాలు వాడతారు, ఆకట్టుకునే విధానాలు వాడతారు. కొందరికి ఎట్లా అంటే, ఇప్పుడు సపోజు ఏదైనా ఒక ప్రోడక్ట్ అనుకుందాము, 80 రూపాయలు అనుకుందాం. 80 రూపాయలని అక్కడ రాసి ఎంఆర్పి అని అక్కడ రాస్తే మనం పోయి తీసుకోము. దేనికోసం ఎత్తుకుతూ ఉంటాం మనము? చెప్పండి, గట్టి చెప్పరే కదా. వాడు ఏం చేస్తాడంటే 160 రూపాయలు చేసి 50% డిస్కౌంట్ రాస్తాడు అక్కడ. మీరు ఎంత కొంటున్నారు అక్కడ? మనం అనుకుంటాము ఇంటికి వచ్చి, అరే నాకు ప్రోడక్ట్స్ 50%లో పట్టుకొచ్చినా అని చాలా సంతోషపడుతుంటాము. వాడు బిజినెస్ చేసేటోడు, వాడేమన్నా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయని కంపెనీ పెట్టలేదు, ఎంప్లాయీస్ పెట్టలేదు, ప్రోడక్ట్ తయారు చేయట్లేదు. మనల్ని ఏం చేస్తారంటే మెల్లగా ఇటువంటి దాంతో ఆకట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక అక్క 10 మంది అక్కలకు చెప్పేస్తుంది ఇమీడియట్గా, ఏంటిది మీరు అక్కడికే పోండి, ఫుల్ డిస్కౌంట్ నడుస్తుంది అక్కడ. డిస్కౌంట్ అక్కడ 2 కారణాలతో ఉంటాయి. ఒకటి ఏంటిదంటే రేటు పెంచన్నా సగం చూపిస్తారు, లేకపోతే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ అని ఉంటాయి, తొందరగా ఎక్స్పైర్ కావడానికి రెడీగా ఉంటాయి, లేకపోతే ఏమైనా డిఫెక్టివ్ పార్ట్స్ ఉంటాయి. గమనించుకోవాలా, ఎవడు కూడా లాస్లో బిజినెస్లు చేయరు. ఒక బట్ట 2 సంవత్సరాల వరకు దాని యొక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఉంటుంది అని ఒకవేళ వాళ్ళకి గ్రహింపు కలిగితే, 1.5 సంవత్సరం అవుతుంది, ఇంకా షెల్ఫ్ నుంచి ఇంకా సేల్ కావట్లేదు. ఏం చేయాలా? దీని యొక్క లైఫ్ ఇంకా కేవలం 6 నెలలు మాత్రమే. ఏం చేయాలా? దాన్ని డిస్కౌంట్లు వేసి తోసేసేసేయాలి. హల్లెలూయా. ఒకసారి క్లీన్ చేసి షెల్ఫ్లో పెట్టేసి డిస్కౌంట్ అని పెట్టంగానే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాము? మనకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎట్లా మోసం చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఆకట్టుకునేటట్టుగా వాడు ఏం చేస్తాడు? ఆకర్షించేటట్టుగా ఆ బోధలను తీసుకొని వాడు వస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మెల్లగా ఆకర్షించాం. ఎందుకంటే కొత్త విషయాలు చెప్తున్నాడు బ్రదర్. లేని పక్షంన
మరొక కారణం కూడా ఉండొచ్చు ఎందుకు మనం విశ్వాస భ్రష్టులు అవుతున్నాము. ఒకటేమో మన నిర్లక్ష్యత, రెండోదేమో మన కొత్తవి కావాలా, కొత్త విషయాలు తెలుసుకోవాలా, మూడోది మనం బ్రతుకుతున్న విధానముగా సమర్థించే బోధకులు కావాలి. నువ్వు ఎట్లున్నా పర్వాలేదు, నువ్వు చర్చికి వస్తే చాలు అని చెప్పేటోళ్ళు కావాలా. పాపంలో బ్రతుకుతున్నా కానీ కూడా నువ్వు పాపంలో ఉన్నావురా, పశ్చాత్తాపపడు అని చెప్పొద్దు వాళ్ళకి. ఏమనంటే మేము కృపకాలంలో ఉన్నాము, మమ్మల్ని గద్దించేటట్టుగా చెప్పొద్దు అని కొంతమంది కొత్త బోధనలు పట్టుకొని వచ్చినారు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళు కావాలంటే వాళ్ళని ఎవరు టచ్ చేయొద్దు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడద్దు, ఎవరు ప్రశ్న వేయకూడదు. అటువంటి సేవకులు వాళ్ళకి కావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ బ్రతుకులు ఏం కాబోతున్నా ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు కింద. ఈ యొక్క వేషధారులు, అబద్ధాన్ని తీసుకొచ్చే, దయ్యంను తెచ్చే, బోధనలు తెచ్చేటోళ్ళు, అంటే ఆ దినాలలో ఆ టైంలో తర్వాత జరిగే టైంలో కొన్ని విషయాలు చెప్పినాడు. వాళ్ళు ఏమని బోధ చేస్తారంటే పెళ్లి చేసుకోకుండా బతకాలా. ఎవరికైనా బోధ వచ్చిందా మీకు? హల్లెలూయా. పెళ్లి చేసుకోదు అంటే దే వాంటెడ్ టు షో దట్ అది చాలా దేవునికి రైచియస్, చాలా పవిత్రంగా, కానీ దాంట్లో దైవభక్తి లేదు. దేర్ ఇస్ నథింగ్ గాడ్లీ అబౌట్ ఇట్. ఇట్లాంటి ఆహారాలు తినొద్దు, అబ్స్టైన్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అంటే ఆ దినాలలో చెప్తున్నాడు. లేటర్గా వచ్చే, కానీ ఇప్పటికి చాలా అప్గ్రేడ్ అయిపోయింది కదా. ఇప్పుడు వివాహం వరకు కాదు, తిండి వరకు కాదు, చాలా వచ్చేసినాయి. ఇవి చేయొద్దు, అవి చేయొద్దు, ఈ రకంగా ఉండకూడదు, ఆ రకంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు వార్న్ దిస్ చర్చ్. వాక్యం వింటున్న మీరు కానీ, వాక్యం వింటున్న యూట్యూబ్లో కానీ ఎవరైనా కానీ వినండి, జాగ్రత్తగా వినండి. ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభము? అన్నీ కలిగి ఉండి దేవుని రాజ్యం పోగొట్టుకుంటే ఏం లాభము? అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నిత్యం మండే అగ్నిలో తేలడము, అది ఏం లాభము? దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనల్ని మనమే కాపాడుకోకపోతే, మనల్ని మనమే నిలబెట్టుకోలేకపోతే, మనకు మనమే సరిగా లేకపోతే దేవుని రాజ్యంలో ఇతరులను ఏం నిలబెడతాము? మనల్ని మనమే హెచ్చరిక తీసుకోకపోతే ఇతరులను ఏం హెచ్చరిస్తాము? సరే ఆలోచన చేయండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడతాడు. మీకు తెలియదా దేవునికి ఎంత చోటు ఇస్తున్నాం? తెలియదా? ఇక్కడ మంచిగా మనము అది చేయొచ్చు. ఇప్పుడు నా ప్రశ్నలు అడిగితే మెల్లమెల్లకి బయటపడతాయి. ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు అని అడిగితే నవ్వుతారు, జవాబు ఉండదు. ఏ టైంలో దేవునితో గడుపుతున్నావు అంటే చూసి నవ్వుతారు. అసలు బైబిల్ చదువుతున్నావా అంటే నవ్వుతారు. ఆ స్థితిలో ఈ సంఘంలో జాయిన్ అయ్యి ఈ రకమైన వాక్యాలు విని ఈ రకమైన ఫలం ఫలించడానికి కాదు. హల్లెలూయా. వెకేషన్లో ఉన్నవారు కూడా వినండి, వస్తారుగా తర్వాత. ఇక్కడ ఉన్నది ఈ రకంగా ఉండడానికి కాదు. ఇక్కడ అడగబడుతుంది, తెలుసుకోబడుతుంది, హెచ్చరించబడుతుంది, కరెక్ట్ చేయబడుతుంది. అందుకోసమే గతంలో ఈ చర్చ్లో ఉన్న వాళ్ళకంటే పోయిన వాళ్ళు ఎక్కువ. ఎందుకు తెలుసా? వాళ్ళకి అటువంటిది అవసరం లేదు, వాళ్ళకి బాగుపడాలని లేదు. వాళ్ళని ఎవరు గెలకద్దు, ఎవరు సరి చేయొద్దు. వాళ్ళకు ఇట్లా కాదు బాబు, ఇట్లా ఉండు అని చెప్పొద్దు. చెప్పినావా ఇక చర్చ్ కాదు, దగ్గరికే రారు, ఎవరిని కూడా దగ్గరికి రానియరు. ఎందుకంటే బాగుపడాలని లేదు, దైవభక్తిలో కట్టుకోవాలని లేదు, దేవునికి మహిమకరంగా బ్రతకాలని లేదు. కాబట్టి ఆ లక్షణాలు చూపిస్తారు. మీకు అటువంటి లక్షణాలు లేవని నాకు నమ్మకం ఉంది. నాకు హల్లెలూయా. కానీ ఒకవేళ అటువంటి లక్షణం ఉంటే ఇంకెక్కువ రోజులు మీరు ఇక్కడ ఉండరు. నాకు అవసరం లేదు. దేవుని గురించి బోధించడము, దేవుని మార్గంలో నడిపించడానికి పిలువబడ్డాను. నేను దేవునికి విధేయత చూపిస్తే దాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఎలా నడుస్తున్నారో, మీరు ఎలా తీవ్రంగా కట్టుకుంటున్నారో అది మీ బాధ్యత. ఇట్స్ యువర్
రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైతే నేను నిలబడతానో, ఎక్కడైతే నేను బోధ చేస్తానో, సేవకులు కానీ సంఘం కానీ, దిస్ ఈజ్ ద వర్డ్ ఐ విల్ ప్రీచ్. బాప్తిజం ఇచ్చి యోహాన్ నిలబడినప్పుడు ఏమన్నా వాళ్ళకి షాళ్ళు కప్పినాడా, లేకపోతే మాలలేసినాడా, రండి బ్రదర్ మీకోసం అన్నీ నేను అరేంజ్ చేసిన, రండి మీకు భోజనం కూడా రెడీ చేసిన అని పిలిచినాడా? దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మీరు గమనించినారా? ఎట్లా మాట్లాడినాడు, ఎంత తీవ్రంగా మాట్లాడినాడు మీరు గమనించినారా? వాళ్ళ బ్రతుకులకు సంబంధించి ఎలా మాట్లాడినాడు తెలుసా మీకు? దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొని వచ్చేవారు మీరు, ఏమి మిమ్మల్ని హెచ్చరించింది? సర్ప సంతానం అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనకు నచ్చవు, కానీ యేసుప్రభు అంటాడు, బాప్తిజం ఇచ్చి యోహాన్ లాంటి వాడు ఎవరు ఇంకా స్త్రీకి పుట్టిన వాళ్ళలో? ఎందుకన్నాడు ఆ మాట? హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సందేశం విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలా జీవిస్తున్నారో నాకు తెలియదు. ఎట్లాంటి అలవాట్లు మీరు, నాకు కనబడకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నా ముందు ఒకలాగా ఉండొచ్చు, వెనకాల ఇంకోలాగా మాట్లాడచ్చు మీరు. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకుని, నన్ను మీరు మోసం చేయలేరు, దేవుడిని మోసం చేయలేరు. ఎందుకంటే మోసంతో మీరు బ్రతుకుతున్నట్లుగా ఇక్కడ దేవునికి తెలుసు కనుక నన్ను మోసం చేసినట్టయితే కాదు. మీకు చెప్పవలసింది నేను చెప్తా ఉన్నాను, నేర్పించవలసింది మీకు నేర్పిస్తూ ఉన్నాను. జాగ్రత్త పడవలసిన అవసరం మీకుంది. ప్రార్థన జీవితము వింటారు, ప్రార్థన చేయరు. పరిశుద్ధత గురించి వింటాము, పరిశుద్ధత విషయంలో సమర్పించుకోము. దేవుని బిడ్డలారా, ఈ వైఖరి ఒక మోసంతో కూడిన వైఖరి. గతంలో నేను చెప్పాను, సంఘము బయట సాతాను మోసం చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకోవడం అలవాటు పడ్డారు. దేవుని మాటలు వినడము చేయకపోవడమే యాకోబు అంటున్నాడు మోసం. ఈ హెచ్చరికలు మీరు గమనిస్తున్నారా? ఒక దాని తర్వాత ఒకటి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు మనల్ని జాగ్రత్త పరచడానికి. డోంట్ జస్ట్ లిసన్ టు గాడ్స్ వర్డ్ అండ్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ సాతాను మోసం చేసింది కాదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. జాగ్రత్త పడదాము, దేవునికి సమర్పించుకుందాము. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఒక దినాలు రాబోతా ఉన్నాయి, క్రైస్తవులు దేవుని మాటల కంటే, దేవుని వాక్యం కంటే వాళ్ళు దేనికి ఆకర్షించబడతారంట? దయ్యపు బోధలను పట్టుకొచ్చేవారు, వేరే సిద్ధాంతాలను బోధించు వారికి ఆకర్షించబడి వాళ్ళ వేషధారణలో, ఆ ఊబిలో వాళ్ళు చిక్కుకో, వాళ్ళ మోసంలో, అబద్ధంలో చిక్కుకొని వాళ్ళ ప్రయాణాన్ని పోగొట్టుకుంటారు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, విశ్వాస భ్రష్టులు అవుతారు. మీరెవరు కూడా అటువంటి స్థితిలోనికి రాకూడదని హెచ్చరిస్తా ఉన్నాను. ప్రతిరోజు దేవుని ఎలా వెతుకుతున్నారు, ప్రతిరోజు దేవునితో ఎలా గడుపుతున్నారు, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారో, నీ సంబంధము నిన్ను ఆ చివరి దినం వరకు తీసుకొని వెళ్తుంది. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ ఆదివార ప్రార్థనలు నిన్ను కాపాడవు. కేవలము ఈ ప్రార్థనలు, ఈ కూడికలు, ఇవన్నీ ఎలా బ్రతకాలో మనం తెలుసుకోగలుగుతాం, కానీ మనల్ని మనం సమర్పించుకోకుండా అటువంటి జీవితము, అటువంటి ఫలము మనకి రాదు. ఆచారమైన బ్రతుకును పక్కన పెట్టండి, పైనున్న వేషమును పక్కన పెట్టేసేయండి. ఈ పద్ధతులు, విధానం చూసి నేను ఆత్మీయుని తలంచడం పక్కన పెట్టండి, నేను ఆత్మీయురాలని తలంచడం పక్కన పెట్టండి. ఆత్మీయతలో నడవండి, దేవునికి దగ్గరగా నడవండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాటలు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు. సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? తన ఆత్మ ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మ ద్వారా ఇప్పుడు మీతోని మాట్లాడినట్లయితే, ఆ దినాలలో ఆ తండ్రులు ఏ రీతిగా అయితే వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారో మీరు కఠినపరుచుకోకున్నది, పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు వినుడి అంటున్నాడు.
సంఘము దేవుని స్వరం వినకుండా, సంఘము ఆత్మస్వరం వినకుండా ఎప్పుడు కూడా దేవుని కోసం బ్రతకలేదు, దేవుని మార్గంలో కట్టబడలేదు, దేవుని ఉద్దేశాల కోసం కదలలేదు. హోలీ స్పిరిట్ లీడర్షిప్ కిందకి రావడం నేర్చుకోవాలి. ఆర్ ఎల్స్, మార్క్ మై వర్డ్స్, వన్ డే some other spirit will take you into the world, into sin, into condemnation. మరొక ఆత్మ నీ పైన ప్రభావం చూపించి నీ మార్గము తొలగిపోయి తప్పుడు సిద్ధాంతంలో పడి నాశనం అయ్యేటట్టుగా తీసుకొని వెళ్ళగలుగుతుందన్న సంగతిని గ్రహించి మీరు సిద్ధపరచుకోండి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, మేము నిలబడి ఉన్నామనుకున్న వాళ్ళు జాగ్రత్త పడండి, పడిపోకుండా అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? మేము నిలుచొని ఉన్నాము, మేము పడిపోము అనుకుంటున్న వారంట, వాళ్ళకి ఇచ్చిన హెచ్చరిక ఏంటిది? మీరు పడిపోకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.